ఈరోజు కాక్రోచ్లు అంటున్నారు. కాక్రోచ్లు ఏం చేస్తాయి? అనగబట్టి కాలుతో తొక్కినా కూడా చనిపోకుండా బతుకు పోరాటం చేస్తాయి. కేంద్ర బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో చేపట్టిన తర్వాత 12 ఏళ్ల కాలంలో 10ల సార్లు అనేక పరీక్షా పేపర్ లీకేజీలు అయినాయి. బీజేపీ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఉరి తీయాల్సింది ఆ బీజేపీ నాయకుల్ని. ఈ దేశంలో చదువుకునే హక్కు ఉన్నది, ఆ హక్కును కాపాడండి. బాధ్యత గల భారతదేశ యువత ఇక్కడ అడుగుతుంది. క్వశ్చనింగ్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద సివిలైజేషన్. Questioning is the main pillar of Indian Constitution. Democracy means debate, discussion and dialogue. Now I am saluting this Indian responsible youth. భారతదేశం బయట దేశాన్ని రక్షించే సైనికులు ఈ రోజు భారతదేశాన్ని రక్షించాల్సిన బాధ్యత గల యువత ఇక్కడ ఉంది. బాధ్యతతో మాట్లాడుతున్నారు వీళ్ళు. బొద్దింకలు గారు భారతదేశపు భవిష్యత్తు బాహుబలులు. తెలంగాణ అంటే త్యాగం, తెలంగాణ అంటే పోరాటం, తెలంగాణ అంటే నిజాయితీ. మిస్టర్ మోడీ నీకు సత్యం కనపడదు, మిస్టర్ మోడీ నీకు నిజం వినపడదు, మిస్టర్ మోడీ నీకు నిజం మాట్లాడడం చేత కాదు. సత్యమే విజయతే. लोगों ने इतनी शांति से मगर फिर भी इतने ऊर्जा से, इतने एनर्जी से आज के दिन अपने दिल की बात बताई, औरों की सुनी. वो एक मिसाल है, वो एक उदाहरण है. सो इसके लिए आप सभी को बहुत बहुत बधाई हो. मैंने कई शहरों में इनके साथ गया हूँ, सीजेपी के साथ. हैदराबाद में सबसे ज्यादा शांति और ऊर्जा मैंने देखी. నీట్ పేపర్ లీక్ తో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద భారీ స్థాయిలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఇదే ధర్నాకు సంబంధించి ఇక్కడ హాజరైనటువంటి కాక్రోచ్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడదాం. बोलिए आप कहाँ से आया, किसके लिए आया? मैं माधोपुर में रहता हूँ, यहीं पे रहता हूँ. मैं तो आईटी में काम करता हूँ, एक्टर भी हूँ मैं. तो मैं यहाँ पे आया हूँ बिकॉज मैं बहुत त्रस्त हो चुका हूँ करंट एजुकेशन सिस्टम में. इतने सारे बच्चे सुसाइड कर रहे हैं पेपर लीक्स के कारण. तो मैं अपना फ्रस्ट्रेशन दिखा रहा हूँ इस कॉफिन के अंदर. जैसे कॉफिन के अंदर जनरली डेड बॉडी को रखते हैं, तो हमारा एजुकेशन सिस्टम अभी डेड बॉडी के अंदर घुस चुका है बिकॉज ऑफ पेपर लीक्स. तो अगर देश को ग्रो करना है तो देश के एजुकेशन सिस्टम को भी ग्रो करना पड़ेगा. इन लास्ट 12 ईयर्स 90+ पेपर लीक्स हुआ है. बहुत सारे स्कूल्स बंद हो चुके हैं, बहुत सारे टीचर्स वैकेंसी है. तो गवर्नमेंट को इसका रिस्पॉन्सिबिलिटी लेके सिस्टम में सुधार लाना चाहिए और एजुकेशन मिनिस्टर को एक डेमोक्रेटिक सिस्टम में मल्टीपल फेलियर में रेजिग्नेशन देना चाहिए, जो कि नहीं कर रहे हैं. तो हम लोग यहाँ पे गैदर हुए हैं गवर्नमेंट को बताने के लिए. आप रिस्पॉन्सिबिलिटी लीजिए, जो फेलियर आपके तरफ से हो रहा है और रेजिग्नेशन दीजिए. पेपर लीक हो रहे हैं, अलग एजुकेशन नया पॉलिसी बिल आया था, इसका भी वास्ता भी आप बात कर रहे हैं क्या? तो जो नया पॉलिसी ला रहे हैं उसमें भी कुछ इम्प्रूवमेंट नहीं हो रहा है. अगर 12 साल का देखेंगे रिकॉर्ड तो 90+ लीक्स हुआ है. तो जो पिछले लीक्स हुआ था उसका कोई इन्वेस्टिगेशन नहीं हुआ. ये बस पेपर में लेके आते हैं नया रूल रेगुलेशन, बट रियल टाइम में कुछ होता नहीं है. और सबका सांठ गांठ है, एक नेटवर्क है, वो एक दूसरे को पैसा मिलता है इसलिए वो चुप बैठ जाते हैं पैसा लेके. इन्वेस्टिगेशन होता है बट आउटपुट कुछ नहीं आता. కాక్రోచ్ జనతా పార్టీకి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కూడా మద్దతు తెలుపుతున్నట్టుగా నాయకులు చెప్తున్నారు. దీనికి సంబంధించి డివైఎఫ్ఐ నాయకులతో మాట్లాడదాం. సార్, మీరు ఎందుకోసం ఈ మద్దతు చెప్తున్నారు? కాక్రోచ్ జనతా పార్టీకి మీరు ఆందోళన తెలుపుతూ మద్దతుగా ఇక్కడికి వచ్చారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగాల్సినటువంటి నీటి పరీక్ష పేపర్ లీకేజ్ అయింది. ఈ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి ఏకైక డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా ఈ పోరాటం కొనసాగుతా ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ నిరుద్యోగ యువత తరపున నీటు విద్యార్థులకు మద్దతుగా జరుగుతున్నటువంటి పోరాటానికి డివైఎఫ్ఐగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడే కాదు, గతంలో కూడా అనేక సందర్భాల్లో నీటి పేపర్ లీకేజ్ అయింది. కేంద్ర బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో చేపట్టిన తర్వాత 12 ఏళ్ల కాలంలో 10ల సార్లు అనేక పరీక్షా పేపర్ లీకేజీలు అయినాయి. దీనికి నైతిక బాధ్యత వహించాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రిని ఎందుకని మీరు కాపాడుతా ఉన్నారు? నరేంద్ర మోడీ దేశ విద్యార్థులకు సమాధానం చెప్పాలి. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడ్డది. పరీక్షలను ఎందుకని మీరు సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు? ఎందుకని ఒక దిక్కులేని ప్రైవేటు ఏజెన్సీకి మీరు పరీక్షల నిర్వహణ అప్పచెప్తా ఉన్నారు? మీ చేతగానితనం వల్ల, మీ అసమర్థ విధానాల వల్ల ఇవాళ విద్యార్థులు నష్టపోతున్నారు. కాబట్టి కేంద్ర విద్యాశాఖ మంత్రిని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. ఇదే అంశానికి సంబంధించి బీజేపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సిజేపీ చెప్తుంది కాదు, రాహుల్ గాంధీ ఒక టీం వర్క్ చేసి పేపర్ లీక్ చేయించారు. ఇదంతా బీజేపీ ప్రభుత్వం ప్రధాని మంత్రి పదవి నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతుందంట. ఈ ఏదైతే అబద్ధపు వ్యాఖ్యలు చేస్తున్నారో బీజేపీ దాని అనుబంధ సంస్థలంతా కూడా ఈ దేశ ప్రజలు బండకేసి కింద కొడతారు.
ఎందుకంటే 2014 నుంచి 2026 వరకు 100 జాతీయ స్థాయిలో పోటీ పరీక్షలు జరిగితే లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 65 పోటీ పరీక్షలు పూర్తిగా లీకేజీలకు అయింది, పరీక్షలు రద్దయింది, పేపర్లు అమ్ముకున్నారు. ఆ దొంగల్ని పట్టుకోకుండా 2026 సంవత్సరం ఇటీవల జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజ్ సంబంధించి కూడా బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే పేపర్ లీకేజీ పాల్పడ్డారు. నిజంగా నైతికంగా బీజేపీ నాయకత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఈ దేశ ప్రజల మీద, విద్యార్థుల మీద, యువత మీద చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ ఉరి తీయాల్సింది ఆ బీజేపీ నాయకుల్ని. पर रहे काम को किसके लिए आया था? Parents have to pay high extra costs like NEET have to be fair. Recently this year, millions of hardworking students were affected. Moving on to hospitals, then who are you helping? ఈరోజు కాక్రోచ్లు అంటున్నారు. కాక్రోచ్లు ఏం చేస్తాయి? చీకట్లో ఉండి రహస్యంగా అనగబట్టి కాలుతో తొక్కినా కూడా చనిపోకుండా బతుకు పోరాటం చేస్తాయి. మన రాజకీయ వ్యవస్థ, విద్యా వ్యవస్థని బలవంతంగా తొక్కేస్తుంటే కాక్రోచ్లాగా కాదు, రేపొద్దున చలిచీమల్లాగా, ఒక బలమైన సర్పాన్ని చలిచీమల్లాగా ఇదే కాక్రోచ్లు మారుతారు. కబడ్దార్, గుర్తుపెట్టుకోండి. వీళ్ళందరూ చలిచీమల్లాగా కమ్ముకొని వస్తున్నారు. ఈ వాయిస్లు బలపడతాయి.